Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 159. బాబుని కొద్దిసేపు చెల్లెల దగ్గర ఉంచింది దీక్షిత. బాబుతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత దక్ష కొంచెం ఫ్రెష్ మైండ్తో ఉన్నట్టుగా అనిపించింది దీక్షితకి. ఈలోపు కర్ణ మ్యాన్షన్కి తిరిగి రావడంతో అందరూ నవ్వుతూ కర్ణ వైపు చూస్తూ ఉంటే కర్ణ దక్ష వైపు చూసి జ్యూస్ తాగావా అని అడగడంతో తాగాను అని చెప్పడంతో ఓకే అంటూ రూమ్లోకి వెళ్ళిపోవడంతో అతని మొహంలో బాధ కొట్టొచ్చినట్టుగా తెలుస్తూ ఉంటే దక్షకి కన్నీళ్లు ఆగలేదు. కర్ణగారు మహా అంటే కొన్ని రోజులు బాధపడతారు. ఆ తర్వాత లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతారులే దక్ష. బాధపడకు. నువ్వు సంతోషంగా ఉంటేనే నీకు చేసే ట్రీట్మెంట్ వర్క్ అవుతుందని చెప్తూనే ఉన్నారు డాక్టర్స్. కాబట్టి నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. నీకేం అవ్వదు, నేను హెల్తీగా బయటకొస్తానన్న స్పిరిట్‌తో ఉండాలి. అర్థమైంది కదా! అనగానే దక్ష ఇంట్రెస్ట్ లేకపోయినా సరే అన్నట్టుగా తలాడించేసరికి సరే నీకు ఫ్రూట్స్ తినిపించే టైం అయింది అంటూ బాబుని ఉయ్యాలలో పడుకోబెట్టి ఫ్రూట్స్ కట్ చేయడానికి వెళ్ళిపోవడంతో కర్ణాలు లేకుండా నువ్వు ఉండగలవా దక్ష? మనం ఏదో త్యాగం అని ఫీల్ అయ్యేది తర్వాత మనల్ని బాధిస్తుంది దక్ష. వాడు నీకోసం ప్రాణం పెట్టేలా ఉంటే నువ్విలా వాడిని బాధ పెట్టడం కరెక్ట్ అంటావా? అనగానే బావా పర్మనెంట్‌గా ఇలా ఉండను అని డాక్టర్స్ చెప్పారు. కానీ ఖచ్చితంగా నేను బాగవుతానని డాక్టర్స్ చెప్పారా? జస్ట్ ఛాన్స్ ఉందని అన్నారు. అంతే కదా అని అడిగింది దక్ష. దాంతో ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంలో పడ్డాడు విరాట్. విరాట్ మౌనం చూసి దక్ష విరక్తిగా నవ్వుతూ మొహం తిప్పుకుంది. కాసేపటికి వీల్ చైర్లో కూర్చోబెట్టి దక్షని లోపలికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా రెస్ట్ తీసుకోమని పడుకోబెట్టి వీళ్ళందరూ బయటకొస్తే కర్ణ ఫ్రెష్ అయి వచ్చి గ్రీన్ టీ తాగేసి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. కానీ దక్షతో ఏమీ మాట్లాడకపోవడంతో దక్షకి కడుపులో నుంచి బాధ తెర్లి తెర్లి దూకుతూ ఉంటే ఏం చేయలేక మౌనంగా ఉంది. విరాట్, దీక్షిత బాబుతో ఆడుతున్నారన్న మాట కానీ వాళ్ల మైండ్లో కూడా దక్ష గురించిన ఆలోచనలే తిరుగుతున్నాయి. బాబు మౌనంగా ఎటో చూస్తున్న తల్లిదండ్రిని ఇద్దరిని చూస్తూ నవ్వుతూ ఉంటే వాడి నవ్వులకి ఈ లోకంలోకి వచ్చి వాడి వైపు చూస్తుంటే బాబు అలా నవ్వుతూ ఉంటే మీరేంటి ఎటో చూస్తున్నారు అంటూ ఇందిర రావడంతో ఏమీ లేదత్తయ్య, దక్ష గురించి ఆలోచిస్తున్నాం అనగానే దీక్షిత చెప్పొద్దు అన్నట్టుగా విరాట్ చేతిని పట్టుకుని డిన్నర్లో ఏం చేస్తున్నావమ్మా అని అడగడంతో అల్లుడు గారిని అడుగుదామని వెళ్తున్నాను అంటూ కర్ణ రూమ్ వైపు చూపించడంతో వాడేం తింటాడో నాకు తెలుసు అత్తయ్య, నేను చెప్తాను అవే ప్రిపేర్ చేయండి అని విరాట్ చెప్పడంతో సరే బాబు అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. నవీన్, ప్రవీణ్ కూడా దక్ష గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు ఎందుకు ఏం పాపం చేసిందని తన చెల్లెలకి ఎప్పుడు ఒకదాని తర్వాత ఒక కష్టం వస్తుందో వాళ్ళకు అర్థం కావట్లేదు. కర్ణ అసలు ఆ రోజంతా ఏమీ మాట్లాడకపోవడంతో దక్షకి చాలా బాధగా ఉంది. కానీ అసలు ఏమని మాట్లాడాలో కూడా ఆమెకి అర్థం కావట్లేదు. అతను చాలా డీప్గా హర్ట్ అయ్యాడని ఆమెకి అర్థం అవుతూనే ఉంది. బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ రాత్రి ఎప్పటికో నిద్రపోయాడు కర్ణ. ఉదయాన్నే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని దక్షని రెడీ చేయమని కర్ణ వెళ్ళిపోవడంతో దీక్షిత హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి దక్షని రెడీ చేసి వీల్ చైర్లో హాల్లో కూర్చోబెట్టడంతో ఆమెని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టాడు కర్ణ. అప్పుడు కూడా అతనేమీ మాట్లాడకపోవడంతో అతని వైపే చూస్తుంటే విరాట్ కూడా వచ్చి వెనుక వైపు కూర్చుంటే దీక్షిత వస్తానని అంది. కానీ బాలింత కాబట్టి ట్రావెలింగ్ కరెక్ట్ కాదని విరాట్ రెస్ట్ తీసుకోమని చెప్పడంతో దీక్షిత ఇష్టం లేకపోయినా ఇంట్లోకి వెళ్ళిపోయింది.
కర్ణ, విరాట్ ఇద్దరూ దక్షని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్తే ఆమెకి మళ్ళీ మళ్ళీ అన్నీ ఒకసారి స్కానింగ్ చేసి ఫిజియోథెరపీలు చేస్తూ ఉంటే వీళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. కర్ణ మొత్తం హాస్పిటల్ దగ్గర నుంచి అకాడమీ వర్క్స్ అన్నీ మేనేజ్ చేస్తూ ఉంటే కర్ణ మొహంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న బాధ చూసి విరాట్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే లేచి వెళ్ళి స్నేహితుడిని హత్తుకోవడంతో కర్ణ ముందు కొంచెం షాక్ అయినా ఆ వెంటనే ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డాడు. నిజంగానే ఆ టైంలో అతను ఓదార్పు కోరుకుంటున్నాడు, కానీ అదెలా కన్వే చేయాలో అతనికి కూడా అర్థం కావట్లేదు. కానీ ఒక స్నేహితుడిగా విరాట్ అర్థం చేసుకుని ఆ ఓదార్పుని ఇవ్వడం, కర్ణ మనసులో ఉన్న దుఃఖానికి స్వేచ్ఛనివ్వడంతో అతని కళ్ళు స్వేచ్ఛగా వర్షించాయి. కర్ణ బాధ చూస్తుంటే విరాట్‌కి కూడా కడుపు తరుక్కుపోతుంటే, "బాధపడకురా! అది నీకోసం ఆలోచిస్తోంది కానీ, తెలియకుండానే నిన్ను బాధ పెడుతోందని మాత్రం రియలైజ్ అవ్వలేకపోతోంది" అని విరాట్ చెబుతూ ఉంటే, "దానిష్టం. అదేం చేసినా ఒప్పుకోడానికి రెడీగా ఉన్నాను" అనగానే, "నీకేమైనా పిచ్చి పట్టిందా? అది నిన్ను తనని మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోమని చెప్తోంది" అంటూ ఉంటే, "దానికేది ఇష్టమైతే అదే చేస్తాను అంటున్నాను కదా" అంటూ కర్ణ వెళ్ళిపోవడంతో విరాట్ తల పట్టుకొని కూర్చుండిపోయాడు. ఫిజియోథెరపీ కంప్లీట్ అవ్వడానికి మరొక 2 గంటలు పట్టింది. ఆమెని బయటకి తీసుకొచ్చాక ఆమెకి కొబ్బరి బోండం తాగించి, టిఫిన్ తినిపించి, మెల్లగా బయటకి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టారు. అప్పుడు కూడా అతను నోరు తెరిచి మాట్లాడకపోవడంతో దక్షం గమనించి, అప్పటికే అతను మాట విని 24 గంటలు అవుతూ ఉంటే బాధ ఆగక నోరు తెరవాలనిపిస్తున్నా, నీకే హక్కుందని మనసు ప్రశ్నిస్తూ ఉంటే బాధగా కళ్ళు మూసుకుంది. దక్ష హావభావాలని గమనిస్తూనే ఉన్నాడు విరాట్. ఆమె మనసు పడుతున్న వేదన అతనికి అర్థం అవుతున్నా, అది ఆమె ఓపెన్ అయితేనే మనసు శాంతంగా ఉంటుందని అతను ఏం మాట్లాడలేదు. వాళ్ళిద్దరి బాధ వాళ్ళిద్దరూ పంచుకోలేకపోతున్నారు. భగవంతుడా! ఇంతటి బాధ ఏ ప్రేమికులకు రాకూడదు. ఆమె కోసం ప్రాణాలిచ్చేంత ప్రేమ అతనిది. అతని కోసం ఆమె ప్రేమను త్యాగం చేసేంత ప్రేమ ఆమెది. కానీ వీళ్ళ ప్రేమను పరీక్షించేంత రాక్షసత్వం నీకుంది. ఏంటి స్వామి నీ లీలలు అని విరాట్ బాధగా అనుకున్నాడు. ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక శివాలయం కనిపించడంతో ఇక్కడ కొద్దిసేపు ఆగుదామా అని దక్ష అడగడంతో విరాట్ కర్ణ ఇద్దరు గుడివైపు చూసేసరికి లోపలికి వెళ్దాం పదరా, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఇద్దరికి అని విరాట్ చెప్పడంతో ఆమెని వీల్ చైర్లో అడ్జస్ట్ చేసి గుడిలోకి తీసుకువెళ్లడంతో పూజారి గారు వీళ్ళని చూసి పూజ చేసి గోత్రనామాలు అడిగి హారతిచ్చి కొద్దిసేపు గుడిలో తిప్పండి బాబు, అమ్మాయి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడంతో కర్ణ గుడి ప్రాంగణంలో కూర్చుని విరాట్కి దక్ష వీల్ చైర్ హ్యాండిల్ ఇవ్వడంతో విరాట్ కర్ణ మనస్థితి అర్థం చేసుకుని దక్షని గుడి ప్రాంగణం అంతా తిప్పడానికి వీల్ చైర్లో తీసుకువెళ్ళిపోతే కర్ణ అక్కడ దీనంగా కూర్చుండిపోతే, ఏంటి బాబు చాలా అశాంతితో ఉన్నట్టు కనిపిస్తున్నావు అని అడిగాడు పూజారి. ప్రాణంగా ప్రేమించే మనిషి పక్కనే ఉన్నా దక్కించుకోలేనంత బాధ మీ దేవుడికి ఎప్పుడైనా వచ్చిందా పూజారి గారు అని అడిగాడు కర్ణ. అతని గుండెల్లో బాధ, గొంతులో వణుకు, కళ్ళలో నీళ్లు చూసిన పూజారి గారికి చాలా బాధగా అనిపించడంతో చిన్నగా నవ్వి, దేవుడంటే అన్ని సుఖాలే అనుభవించాడు అనుకుంటావా అనగానే కర్ణ పూజారి వైపు చూడ్డంతో, అందరూ ప్రేమ విఫలమైన బాధ అనుభవించిన వాళ్లే తెలుసా అనగానే కర్ణ ఆశ్చర్యంగా పూజారి వైపు చూస్తుంటే, భర్తని దక్షయజ్ఞానికి పిలవలేదని బాధపడిన సతీదేవి దూరం కావడంతో భార్య వియోగాన్ని భరించలేక బాధ తట్టుకోలేని మూడు కన్నులవాడు ముల్లోకాలని దడిపించేలా శివతాండవం చేశాడు. లంకని చిటికలో చేరగలిగే అంత శక్తి శ్రీ మహావిష్ణువుకున్నా
రాముడి అవతారంలో ఉన్న ఆ అవతారానికి సరైన పరమార్థాన్ని కలిగించాలని భార్యని చేరడానికి పోరాటం చేశాడు. ఆ సీతామాతను తీసుకొచ్చే మహత్కార్యంలో ఎంతో మందిని భాగం చేశాడు. అలా సీతమ్మ వారిని చేరుకున్నాడు శ్రీరాముడు. పద్మావతిని పెళ్లాడాడు అని తెలిసిన లక్ష్మీదేవి శ్రీనివాసుడిని దూషిస్తే ఆమె దూషణ తట్టుకోలేక శిలగా మారిపోయాడు శ్రీనివాసులు. ప్రేమికురాలు ప్రేమించిన భార్య నోటి నుంచి వెలువడిన పరుసపు మాటలు భరించలేక శిలగా మారిపోయాడు శ్రీనివాసుడు. దేవుడైనా కూడా ఏదో ఒక సమయంలో ప్రేమించిన వారు దూరమై బాధపడిన వారే బాబు. ఆ బాధ తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. దేవుణ్ణి స్మరించుకో, అంత మంచే జరుగుతుంది అంటూ వెళ్ళిపోయాడు పూజారి. పూజారి మాటల గురించి ఆలోచిస్తూ కర్ణ మౌనంగా ఉంటే దక్షని గుడి మొత్తం తిప్పుతున్న విరాట్ కర్ణ వైపు చూసి, వాడు చాలా ఏడుస్తున్నాడే, చాలా ఏడుస్తున్నాడు. ఊహ తెలిసినప్పటి నుంచి వాడు ఏడవడం నేనెప్పుడూ చూడలేదు. కానీ నీకోసం ప్రతిసారి వాడు కన్నీళ్లు కార్చడం నేను చూస్తున్నాను అని విరాట్ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆశ్చర్యపోయి బావా అని అంది దక్ష. నీ పాటికి నువ్వు త్యాగం చేస్తున్నానని ఫీల్ అయిపోయి వాడికి ఎక్కడా లేని గుండె కోతని రగిలిస్తున్నావు. అది నీకు అర్థం అవుతోందా? దయచేసి వాణ్ణి బాధ పెట్టకే, నీకు దండం పెడతాను అని విరాట్ రెండు చేతులు జోడించడంతో, ఏంటి బావా నువ్వు కూడా? ఆయన బాధపడుతున్నాడని నాకు తెలీదా? కానీ ఆ బాధ ఎక్కువ రోజులు అని చెబుతున్న దక్ష మాటకు అడ్డుపడి ఎక్కువ రోజులు ఉండదు అంటావు. ఒకరు కాకపోతే ఇంకొకరు అనుకునే జనరేషన్‌లోనే ఉన్నా, ఒకరు కాకపోతే ఇంకొకరు అనుకునే మనస్తత్వం మాకు లేదే. అదే ఉంటే మీ అక్క కోసం 3 ఏళ్ళు పిచ్చివాడిలాగా వెతికేవాడిని కాదు. 3 ఏళ్ల తర్వాత నిన్ను చూసినా నీ వెంట వాడు పిచ్చివాడిలాగా తిరిగేవాడు కాదు. నీకు దండం పెడతానే, ఒక్కసారి వాడి గురించి ఆలోచించు ప్లీజ్ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు విరాట్. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.